హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖని. లడ్డు తయారు చేస్తున్న ఫ్రెండ్. బూందీ లడ్డు, 1 కప్పు శనగపిండి, 3 స్పూన్ల వరకు బియ్యం పిండి ఫ్రెండ్. రెండింటిని జన్ని బట్టి తీసుకున్నాను ఫ్రెండ్. కొద్దిగా సోడా ఉప్పు, కొంచెం మన ఉప్పు వేసుకొని మళ్ళీ బూందీ పిండిలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నూనె పెట్టుకొని బూందీ వేస్తుంది ఫ్రెండ్. నాకు అక్కడ జన్ని బుట్టు ఉంది, నేను వేస్తున్నా ఫ్రెండ్. అలా అన్నమాట 5-6 సెకండ్లే ఉండాలి ఫ్రెండ్. అది నూనెలు అవి ఎక్కువ కరకర అనకుండా వద్దు, మెత్తగానే ఉండాలి. బూందీ అంతా పోసుకొని ఫ్రెండ్స్ 5-6 సెకండ్లు నూనెలోంచి తీసేయాలి ఫ్రెండ్స్. నాకు బూందీ అంతా తీసిన ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్నా. ఒక బాండీ తీసుకున్నా. మనం దేంతో అయితే శనగపాలెం పిండి పోసినామో దాంతో చక్కెర పోసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, వాటర్ పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మంచిగా తీగ పాకం వచ్చిన దాకా కలుపుతూ ఉండండి. నేను ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసిన ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్. మంచిగా అవి తీగ పాకం వచ్చిన దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అట్లా తీగ పాకం రావాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఐటమ్స్ ఏంలో ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం బూందీని తీసి పెట్టుకుని ఈ చక్కెర పాకంలో పోసాము. అట్లా చల్లారినాక చేతికి నెయ్యో నూనె పెట్టుకొని ముద్దలు చేసుకోండి రౌండ్గా, మీకు నచ్చిన విధంగా. నేను పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాక లడ్డూలు తయారు చేసిన ఫ్రెండ్. మీరు కూడా చేయండి. జీడిపప్పులు వేయించుకున్న నెయ్యిలో లడ్డూలు చేసుకున్న లడ్డూల మీద పెట్టుకోండి. ఈ విధంగా వీడియోలో చూడండి. అబ్బా, నా బిడ్డ తిని టేస్ట్ చెప్పింది ఫ్రెండ్స్. మీరు కూడా చెప్పండి బాగుంది అన్నది. బాగుమా, సూపర్. మమ్మీ నా కోసం చేసినందుకు